వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దీంట్లో రెండో వచనంలో ఉంటది, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను. ధర్మశాస్త్రము ఏమి చేయలేకపోయింది. దేవుడు మనకి ఏం చేశాడు? ధర్మశాస్త్రము ఏం చెప్తుందంటే పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది, కానీ పాపం నుండి సంపూర్ణంగా ధర్మశాస్త్రం మనల్ని విడిపించలేదు. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటని యేసుక్రీస్తు పాపం అంటే ఏంటి అని దేవుడు మోషేకి ఆజ్ఞలు ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇచ్చాడు. మనం నిర్గమకాండము 20 అధ్యాయంలో చూసుకుంటే దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పాను అని ఉంటది. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పి ఇవన్నీ ఆజ్ఞలు వరుసగా ఉంటాయి. ఈ ఆజ్ఞలన్నీ నేనే యెహోవాను, నేనే దేవుడిని, నేను తప్ప ఇంకొక దేవుడు మీకు ఉండకూడదు, మీరు విగ్రహాలను చేసుకోకూడదు, వాటికి పూజించొద్దు, ఇట్లా నన్నే ప్రేమించాలి, నేను దోషం కలిగిన దేవుణ్ణి, నన్నే ప్రేమించాలని చెప్పి 13వ అధ్యాయంలో ఉంటది. నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలొద్దు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు అని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే దేవుని ఆజ్ఞలు. ఈ ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. దేవుడు ఇచ్చిన వాటిని మనము దేవుని ఆజ్ఞలకు, దేవుని వాక్యానికి మనం విధేయత చూపిస్తే అది విధేయత చూపించడమే మనం చేయవలసింది. కానీ ఇవన్నీ ఏంటి? ఇప్పుడు నరహత్య చేయకూడదని దేవుడు చెప్పాడు కదా, చేస్తే ఏంటి? అది పాపం. ఇవన్నీ పాపాలు. ఈ పాపం నుండి ఎలా మనకు విడుదల కలుగుతుందంటే ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు ఏం చెప్పాడు? జంతువులని బలిగా అర్పించుట ద్వారా ఆ పాపం నుండి అప్పటి వరకే విడుదల పొందుకుంటారని చెప్పి దేవుడు చెప్పాడు. అట్లా మన హెబ్రీ పత్రికలో చూసినట్లయితే, హెబ్రీ 10వ అధ్యాయంలో చూసినట్లయితే ఏముంటదంటే, యాజకులు ఏటైటా ఎడతెగకుండా అర్పించి ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చి వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయవు. ఎందుకంటే యాజకులు అది మన పాపం, ఇప్పుడు మనం పాపం చేసాం, యాజకుల దగ్గరికి వెళ్ళి మనము యాజకులు నిర్ణయించిన వాటిని జంతువులను తీసుకెళ్తే యాజకుడు మన కొరకు బలిగా అర్పిస్తాడు. ఆ అర్పణ వల్ల అప్పటికి మాత్రమే, మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ కూడా బలి అర్పించాలి, మరలా అట్లా ఏటైటా అని ప్రతిసారి అట్లా అర్పించే ఆ యాజకుడు కూడా, ఆయన కూడా పాపం చేస్తే ఆయన కొరకు కూడా ఆయన బలి అర్పించుకోవాల్సి ఉంటది. కాబట్టి ఈ బలి అన్నది ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయదు అని చెప్తా ఉన్నారు. సంపూర్ణ సిద్ధి కలుగజేయదు. కాబట్టి ఎందుకు కలుగజేయదు అంటే, మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తం ద్వారా పాపము తీసివేయబడుట అసాధ్యము. మేకల రక్తం ఇట్లా ఈ జంతువుల బలి ద్వారా, ఈ జంతువుల రక్తం ద్వారా మన పాపముల నుండి మనకి విడుదల కలగదు. ఇది అసాధ్యము. ఎందుకు అసాధ్యము అంటే హెబ్రీ 9:16లో ఉంటది. ఏమని ఉంటదంటే, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా అంటే చెల్లదు అని అర్థం. అంటే మరణ శాసనం అంటే శాసనాలను మోషేకి దేవుడు అనుగ్రహించాడు. ఆ శాసనములు వ్రాసిన వాడు, ఆ శాసనం ద్వారా మనకి ఏం తెలుస్తాయి అంటే, వీటన్నిటి వల్ల నరహత్య చేయకూడదు, వ్యభిచరించవద్దు, పాపం చేయొద్దు, ఇవన్నీ ఏంటి? పాపం వల్ల పాపంని బట్టి మనకి శిక్ష కలుగుతుంది. ఆ శిక్ష నుండి తొలగించాలంటే ఈ బలులు అర్పించాలి. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపము ద్వారా మనకు మరణం కలుగుతుంది అని చెప్తుంది. కాబట్టి ఈ మరణం కలుగుతుంది, అది ఆ మరణము తొలగించాలంటే బలు అర్పించాలని చెప్తాడు. కాబట్టి ఈ బలుల వల్ల సంపూర్ణ సిద్ధి మనకి దొరకదు, సంపూర్ణమైన విమోచన మనకి దొరకదు. ఎందుకంటే ఇది ఎడ్ల యొక్క రక్తము పాపములను తీసివేయలేదు కాబట్టి
ధర్మశాస్త్రమును అంటే శాసనాలను అనుగ్రహించిన వాడే మరణము పొందితేనే అది నెరవేరుతుంది, అది చెల్లుతుందంట. మరణ శాసనం ఎవరిచ్చారు? ఈ శాసనం. మరణ శాసనం అంటే శాసనాలు అనుగ్రహించి ఈ శాసనముల ద్వారా పాపం చేస్తే అది శిక్ష కలుగుతుంది, మనం మరణించవలసిన వారము అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ మరణ శాసనాన్ని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆ మరణ శాసనము ఎక్కడుంది? దేవుని ద్వారానే వచ్చింది. దేవుడే మోషేకు అనుగ్రహించాడు, మోషే ప్రజలందరికీ చెప్పాడు. కాబట్టి అది మరణ శాసనం రాసింది ఎవరు? దేవుడే మరణ శాసనం రాశాడు. ఆయన మరణిస్తేనే తప్పనిచ్చి ఆ శాసనం మరణిస్తేనే గాని అది చెల్లుతుంది, ఆ శాసనము చెల్లుతుంది. కాబట్టి ఆయన జీవించి ఉండగా అది ఎప్పుడైనా చెల్లునా? చెల్లదు. ఆయన జీవించి ఉన్నప్పుడు అది చెల్లదు. ఎందుకు చెల్లదు అంటే 22లో ఉంటది, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. రక్తము చిందిస్తేనే మనకి పాపము క్షమింపబడుతుంది, మన పాపం నుండి మనము విడిపింపబడతాం. కాబట్టి నెక్స్ట్ 10:19లో ఉంటది, రక్తం చిందిస్తేనే మనకి పాప క్షమాపణ కలుగుతుందని చెప్పి యేసు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుణ్ణి, ఇక్కడ రోమాలో ఉంటది, రోమా మళ్ళీ ఇక్కడికి వద్దాము, రోమాలో ఉంటది. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు. ఎట్లా? దేవుడు ఏం చేశాడు అంటే హెబ్రీ 10:19లో ఉంటది, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన ఆయన మార్గము ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుట. అంటే ఏంటి అంటే ఇది యేసు మనకు ప్రతిష్ఠింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎలా ప్రతిష్ఠింపబడ్డారు అంటే తండ్రి అయిన దేవుడు యేసు తన కుమారుణ్ణి ప్రతిష్ఠించాడు. దేని కొరకు ప్రతిష్ఠించాడు అంటే మన పాప పరిహారార్థము ఆయన బలిగా అర్పించబడాలని దేవుడు ఆయనని ప్రతిష్ఠించాడు. తన ఏకైక కుమారుణ్ణి, తన ప్రియ కుమారుణ్ణి సర్వలోక రక్షణ కొరకు బలిగా అర్పించడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభువాన్ని సిద్ధపరిచాడు. అట్లా ఆయనని యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రతిష్ఠించాడు. ఇప్పుడు మనము మన మందిరాలను ప్రతిష్ఠిస్తూ ఉంటాము. ఇప్పుడు పాత నిబంధన కాలంలో కూడా యేసుక్రీస్తు దేవుడు ఇప్పుడు యాజకులను కూడా ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించమని మోషేకి చెప్తాడు. అహరోన్ని యాజకులుగా ప్రతిష్ఠించాడు మోషే. అట్లా రాజుగా కూడా దావీదుని రాజుగా కూడా ప్రతిష్ఠించాడు తైలం పోసేసి. అట్లా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతిష్ఠించాడంట. దేనికోసం ప్రతిష్ఠించాడంటే మనకి రక్షణ, మనకు రక్షణ కొరకు ఆయనని తండ్రి అయిన దేవుడు ప్రతిష్ఠించాడు. ఆ రక్షణ మనకి ఎలా దొరుకుతుందంటే ఆయన శరీరం ద్వారానే దొరుకుతుంది. అట్లా ఆయన ఏర్పరచబడ్డాడు. అది ఆ మార్గం ద్వారానే దేవుడు, ఆ మార్గం ద్వారా దేవుడు మనకు రక్షణని ఏర్పరిచాడు. అదే మార్గం, ఆయన ద్వారానే మనకి రక్షణ దొరుకుతుంది. ఆయన రక్తం వలనే మనము పరిశుద్ధులం అవుతాం. ఆయన రక్తం వలనే మనము పరిశుద్ధులం అవుతాం. ఇది నూతనమైనది అంటే ఇంతకు ముందు ఎవరు చేయలేదు. మన పాపముల కోసం ఎవరు మరణించలేదు, వాళ్ళ ప్రాణాన్ని మన కొరకు అప్పగించలేదు, మన పాపములను తీసివే ఎవరు మన కొరకు వాళ్ళ ప్రాణాన్ని అప్పగించలేదు. కాబట్టి ఇది నూతనమైంది, ఇది క్రొత్తది. ఈ మార్గం క్రొత్తది మాత్రమే కాదు, జీవం కలిగింది. ఈ మార్గం అనేది జీవం కలిగింది. కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఇటువంటి మన పాప పరిహారార్థం బలిగా అర్పించడానికి దేవుడు మన కొరకు ప్రతిష్ఠించాడు. తన సొంత కుమారుణ్ణి మన కొరకు అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి లోక రక్షకుడుగా వచ్చాడు. సర్వలోక రక్షణ కొరకు ఆయన శిలువను ఎక్కడానికి ఇష్టపడ్డాడు. సకల జనుల పాప పరిహారార్థం శిలువలో మరణించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అంటే ఆయన తండ్రి చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు.
తండ్రి చిత్తానికి చేయడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఇష్టపడి అది ఆయనకి ఆ మరణం అనేది మరణించడానికే ఇష్టపడి ఈ లోకానికి వచ్చాడు. ఇష్టపూర్వకంగా మరణించడానికే ఇష్టపడి వచ్చాడు. ఆ శిలువ మరణంలో ఉన్న ఆ శ్రమలు ఆయనకు ముందుగానే తెలుసు. తెలియనిది ఏమి లేదు, ఆయనకి మరుగైనది ఏది లేదు, ఆయనకి తెలియనిది ఏమీ లేదు. ముందుగానే శిలువ మరణాన్ని నేను అనుభవించాలి, సర్వలోక రక్షణ కొరకై నేను శిలువలో మరణించాలని దేవుడికి తెలుసు. ఎందుకంటే దేవుడు ఆది నుండి అంతం నెరిగిన దేవుడు కాబట్టి ఆయనకి సమస్తము ఆయనకి తేటగా ఉంది. ఆయనకి అంతా తెలుసు. ఆయన తెలిసే దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించాడు. ఆ ఆ మరణ వేదనలను ఆయన సహించాడు. ఆ అవి అవి ఎంతో భయంకరమైన పరిస్థితి. కొంతమంది అంటారు ఆయన దేవుడు కదా, అవి శిలువ మరణము అనేది దేవుడు కాబట్టి అవి సహించాడు అని. కాదు, ఆయన దేవుడే. ఆయన 100% దేవుడు, ఆయన 100% మానవుడు. కానీ ఆయన మానవ రూపంలో ఉన్నాడు. దేవుడే మానవుడిగా, సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనకి ఒక దెబ్బ తగిలితే, ఒక శ్రమ కలిగితే మనకెంత బాధ ఉంటుందో అదే బాధ ఆయన అనుభవించాడు. అదే బాధ, అవన్నీ సహించాడు. వాటన్నిటిని, ఆ వేదనను, ఆ బాధలను అన్నిటినీ సహించాడు. ఆయన సహించి ఆ శిలువలో మరణించాడు. మన కోసం, మన పాపాల కోసం, మన పాపముల నుండి మనల్ని విడిపించడం కోసం ఆయన బలిగా అర్పించబడ్డాడు. తన ఇష్టపూర్వకంగా, తనకి ఇష్టం లేకుండా ఎవ్వరు ఆయన చేత అవి చేయించలేరు. తన ఇష్టపూర్వకంగా మన పాపముల కోసం ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడి ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఎంతో వేదన పడి ప్రార్థించాడని మనకి లూకా 22:44 చూస్తాము. ఆ వేదన ఎట్లా ఉంటదంటే ఆయన ఆ వేదనలో ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె పడిందంట. రక్తం లాగా చెమట కారిపోయింది, అంతగా వేదన. ఎందుకు ఆ వేదన అంటే ఆయనకు తెలుసు ఆ మరణము అది ఎంత భయంకరమైందో, అది ఎంత కష్టంతో కూడిందో, అది ఎంత శ్రమలతో కూడిందో దేవుడికి ముందుగానే తెలుసు. కాబట్టి అది ఆయన అంతగా వేదన పడి తండ్రి తండ్రి అని చెప్పి తండ్రికి, తండ్రి అయిన దేవునికి ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. కానీ తండ్రి ఏం చేశాడు? నేను నిన్ను ప్రతిష్ఠించాను, నేను సర్వలోక రక్షణ కొరకై నిన్ను ప్రతిష్ఠించాను. నీ శరీరం ద్వారానే వారికి రక్షణ కలుగుతుంది, నీ రక్తం ద్వారానే వారికి పాప విమోచన కలుగుతుంది. కాబట్టి నువ్వు మరణించవలసిందే, శిలువలో నువ్వు మరణించవలసిందే అని చెప్పి దేవుడు చెప్పాడు. అట్లా ఆ ప్రార్థనలో తండ్రి అయిన దేవుడు ఆయన తల తిప్పుకున్నాడంట. కుమారుడి ప్రార్థన, తన ఏకైక కుమారుణ్ణి, తన ప్రియ కుమారుణ్ణి ప్రార్థన ఆయన ఆలకించలేదు. ఎందుకంటే ఆయన దీనికోసం ప్రతిష్ఠించాడు, మన పాపముల కోసమే ఆయనని ప్రతిష్ఠించాడు. కాబట్టి అదే మార్గం, కాబట్టి ఆయన శరీరం ద్వారానే మనకి రక్షణ దొరుకుతుంది. కాబట్టి ఆయన శరీరం ద్వారానే, ఆయన రక్తం ద్వారానే మన పాపముల నుండి మనం విడిపించబడతాం. కాబట్టి ఆయనని దేవుడు శిలువ మరణానికి అప్పగించాడు. అట్లా శిలువ మరణం, ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశిస్తా ఉన్నాం. పరిశుద్ధ స్థలం అంటే, పరిశుద్ధత అంటే ఏంటంటే పాపం లేని చోటుని పరిశుద్ధత అంటారు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఉన్న చోటు పరిశుద్ధం. ఆయన ఎక్కడ ఉంటే అదే పరిశుద్ధం. ఆయన ఉన్న చోటు పరిశుద్ధం. యెహోషువ కూడా ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు, చెప్పులు వేసుకొని వెళ్ళినప్పుడు దేవుని దూత అక్కడ ఉండి ఏం చెప్తాడు? ఇది పరిశుద్ధ స్థలము, నువ్వు చెప్పులు విప్పు అని చెప్తాడు. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటే అదే పరిశుద్ధత. దేవుడు ఉన్న చోటు పరిశుద్ధ స్థలము. దేవుడు ఎక్కడుంటే అదే మనకి పరిశుద్ధ. దేవుడు మనలో ఉన్నాడు అనుకో, మనం పరిశుద్ధులం. దేవుడు ఎక్కడ ఉంటే అదే పరిశుద్ధమైన స్థలం, అదే పరిశుద్ధమైన చోటు. ఆయన ఉన్న చోటు పరిశుద్ధం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన విధులు, ఆయన కట్టడలు అవన్నీ పరిశుద్ధమైనవి. కాబట్టి పైన ఉంటది చూడండి, 10:10 ఉంటది. యేసుక్రీస్తు శరీరము ఒక్కసారిగానే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కసారి అర్పించబడ్డాడు కాబట్టి ఆయన ఆయన చిత్తం, అది ఆయన చిత్తమైంది. ఒక్కసారి ఆయన అర్పించబడాలి, దహన బలిగా ఆయన శిలువలో మరణించాలి. కాబట్టి అది ఆయన చిత్తాన్ని ఆయన చేశాడు. కాబట్టి అది పరిశుద్ధం. మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఆయనని విశ్వసించుట ద్వారా,
మనం ఆయనని విశ్వసించాము. ఆ నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, మన కోసం ఈ లోకానికి వచ్చాడు, మన కోసం సెలవులో మరణించాడు అనే విశ్వాసం ద్వారా మనం ఆయనను విశ్వసించాం కాబట్టి మనము పరిశుద్ధపరచబడ్డాం. అట్లా మనం పరిశుద్ధులమయ్యాం. ఆయన పరిశుద్ధుడైన ఆయన్ని మనము అంగీకరించుట ద్వారా, ఆయనని నమ్ముట ద్వారా మనం కూడా పరిశుద్ధపరచబడ్డాం కాబట్టి మనం కూడా ఇప్పుడు పరిశుద్ధులమే. ఆయన వల్లే మనం కూడా పరిశుద్ధులమే. ఇప్పుడు ఈ పరిశుద్ధత ద్వారా దేవుడు మనకి ఏం అనుగ్రహిస్తా ఉన్నాడు? దేవుడు మన పాపం నుండి మనల్ని విడిపించాడు, మన కోసం మరణించాడు, ఆయన పునరుద్ధానం ద్వారా నిత్య జీవాన్ని ఇచ్చాడు. మనకి రోమా 8లో ఉంటది. ఏముంటదంటే, ఇప్పుడు క్రీస్తుని యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే శిక్ష లేదు, మన పాపముల కొరకు ఆయన మరణించాడు, ఆ శిక్షని కొట్టివేశాడు. ఎందుకంటే యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను, మనల్ని విడిపించాడు. పాప మరణముల నియమం అంటే ఏంది? అంటే ధర్మశాస్త్ర సంబంధమైన నియమం నుండి ఆయన కృప ద్వారా ఆత్మ సంబంధమైన నియమంలోనికి మనల్ని నడిపించాడు ఆయన కృప ద్వారా. ఎందుకంటే ఆయన కృప అంటే ఏంది? ఆయన మన కొరకు మరణించడం ద్వారా. అంతకుముందు మనము ధర్మశాస్త్ర సంబంధమైన ఆ నియమం కింద ఉన్నాం, పాప నియమం కింద ఉన్నాం. ఇప్పుడు ఆయన కృపను బట్టి, యేసుక్రీస్తు ప్రభు వారి మరణమును బట్టి, ఆ పాపమునకు రావాల్సిన మరణాన్ని నుండి దేవుడు మనల్ని తప్పించాడు. కాబట్టి ఇప్పుడు ఆత్మ యొక్క నియమంలోనికి మనల్ని నడిపించాడు దేవుడు. పాప మరణముల నియమం నుండి మనల్ని తప్పించాడు దేవుడు. తప్పించడం ఇప్పుడు క్రీస్తు యేసునందు మనం ఉన్నాము. మనం ఉన్నప్పుడు మనకి ఏం దొరుకుతుంది? 2లో ఉంటది. క్రీస్తు యేసునందు జీవంనిచ్చు ఆత్మ, జీవాన్నిచ్చే ఆత్మ. క్రీస్తు యేసులోనికి మనం ఇప్పుడు వచ్చినప్పుడు ఆ ఆత్మ ఎటువంటిదంటే, మనకి ఆయన ఎటువంటి ఆత్మనిచ్చాడంటే ఆ జీవాన్నిచ్చే ఆత్మనిచ్చాడంట. జీవాన్నిచ్చే ఆత్మని, ఈ జీవమునిచ్చే ఆత్మ ఎట్లా ఉంటదంటే, ఆయన ఆత్మ మనకి జీవం ఇస్తుంది. ఆయన ఆత్మ మనలో ఉంటే మనకి జీవం ఇస్తుంది. ఈ జీవం అనేది ఎప్పటికీ, ఈ జీవం ద్వారా మనము ఎప్పటికీ దేవునితో పాటు, ఎప్పటికీ సదాకాలం ఆయనతో పాటు ఉండే వాళ్ళంగా ఉన్నాం. ఈ జీవం అనేది ఎటువంటిదంటే నిత్యమైన జీవం. ఇది సదాకాలము యుగయుగాలు ఆయనతో జీవించే వారంగా మనము ఈ జీవం ద్వారా మనకి ఈ ఆశీర్వాదాలను మనము అనుభవిస్తాం. ఈ జీవం ఎటువంటిదంటే పరలోక జీవం. ఈ జీవము పరలోక జీవం, పరలోకం నుండి వచ్చిన జీవం. ఈ జీవము మనకి ఈ లోకం బట్టికే కాదు కానీ పరలోకంలో, మనం ఈ లోకంలో మరణించినప్పుడు ఈ 2వ మరణం అనేది మనకి ఏ హాని జరగదు. కానీ ఈ మరణం అనేది మన శరీరానికే గాని మన ఆత్మకు కాదు. మన ఆత్మ ఎల్లప్పుడూ జీవించి ఉంటది. మనము యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి రక్షింపబడి చనిపోతే ఆ జీవం బ్రతికే ఉంటది. కాబట్టి ఆ జీవం ద్వారా మనం యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్తాం. పరలోకంలో నిత్యం ఆయనతో ఉంటాం. శరీరానికే మరణం, శరీరానికే మరణం గాని ఆత్మకి అనేది, ఆత్మ జీవించే ఉంటది, ఆత్మ బ్రతికే ఉంటది. అది దేవునితో పాటు ఉంటది. మనం మరణించిన తర్వాత దేవునితో పాటు ఉంటది. మనం ఈ లోకంలో మన కన్నులు మోయబడతాయి. చనిపోయిన తర్వాత మన కన్నులు మోయబడతాయి. కానీ అది పరలోకంలో మనం ఆ కన్నులు తెచ్చుకునేవిగా ఉంటాయి. దేవుని సన్నిధిలో మనం ఈ లోక మరణం తర్వాత పరలోకంలో యుగయుగాలు జీవించే వారంగా ఉంటాం. మన కన్నులు దేవుని సన్నిధిలో తెచ్చుకొని ఉంటాయి. ఎట్లా అంటే నిద్ర నుండి మేలుకున్నట్లు మనం ఆయన సన్నిధిలో ఉంటామంట. నిద్ర నుండి మేలుకుంటే, మనం ఇక్కడ నిద్రపోయి లేచినప్పుడు ఎట్లా ఉంటుందో, అదే మనం మరణించిన తర్వాత మనం తిరిగి ఎప్పుడు మనకి మెలకు, మనం నిద్రపోయినప్పుడు మనకి ఎప్పుడు మెలకు వస్తుందో అట్లానే ఇక్కడ మరణిస్తే అక్కడ కళ్ళు తెచ్చుకునే వారంగా మనము ఉంటాం. ఎప్పుడు ఎక్కడ ఉంటామో ఆయన సన్నిధిలో ఉంటాం. కాబట్టి అప్పుడు మనం ఎలా ఉంటామంటే ఆ దేహము మహిమా దేహాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మహిమా దేహంతో ఆ మహిమా లోకములో, నిత్య మహిమలో, నిత్య రాజ్యంలో, పరలోక దేశంలో నిరంతరము ఆయన సన్నిధిలో జీవించే వారంగా ఉంటాం. ఇది ఎంతో ఆశీర్వాదకరమైంది. కాబట్టి మన ఆత్మకి ఎప్పుడు మరణం లేదు. యేసుక్రీస్తు ప్రభువాన్ని నిజమైన దేవుడని విశ్వసించి రక్షింపబడితే ఆ ఆత్మ దేవునితో పాటు ఉంటది. దేవునితో పాటు యుగయుగాలు మనం ఉంటాము. ఆత్మకు మరణం లేదు. కాబట్టి
ఈ జీవం ద్వారా మనం ఎల్లప్పుడు జీవించి ఉంటాం. కానీ ఈ జీవం అనేది మనం చనిపోయిన తర్వాత మరి పరలోకంలో మాత్రమే కాదు కానీ ఈ లోకంలో కూడా ఈ జీవం ద్వారా మనము ఎంతగానో బలపరచబడతాం. ఇది ఎటువంటి జీవం అంటే ఈ జీవము క్రీస్తు యేసు ద్వారానే మనకు దొరికింది. ఈ జీవం క్రీస్తు యేసు మన కొరకు మరణించుట ద్వారానే మనం ఈ జీవాన్ని పొందుకున్నాం. ఆయన ద్వారానే మనకి జీవం లభించింది. ఇది ఇది ఎటువంటి జీవం? ఇది జీవాన్నిచ్చే జీవం. జీవం ఎల్లప్పుడూ బ్రతికించేది ఇది. ఇది నిరంతరము జీవింపజేస్తుంది. ఈ ఆత్మ, ఈ జీవించే ఆత్మ, జీవింపజేయు ఆత్మ, జీవాన్నిచ్చే ఆత్మ ఎల్లప్పుడు మనల్ని బ్రతికిస్తుంది. మనం రక్షింపబడిన తర్వాత ఈ లోకంలో కూడా మనము అనేక పరిస్థితులు గుండా వెళ్ళవలసిన వారంగా ఉంటాం. మన అనుదిన జీవితంలో ఆయన ఆత్మ ద్వారా ఆయన మనల్ని బలపరుస్తాడు. మన కృంగుదలల్లో ఆయన లేవనెత్తుతాడు. ఆయన ఆత్మ ద్వారా మన బలహీనతల్లో ఆయన బలపరుస్తాడు. బాధల్లో నెమ్మది కలుగుతుంది. ఆయన ఆదరిస్తాడు. ఈ ఆత్మ ద్వారా దేవుడు మనకి సమీపంగా ఉంటాడు. మనం ఎటువంటి కష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ మన అనుదిన జీవితంలో అందరికీ ఈ జీవితం ఇది రక్షింపబడిన జీవితం, బిలీవర్ గా జీవించడం అనేది ఇది పూల పాన్పు కాదు. ఇది ఖచ్చితంగా ఇది ముళ్ళ దారి. ఈ దారి అనేది ముళ్ళ దారి. ఇది ఇరుకైన దారి. ఈ ముళ్ళ దారి గుండా మనం వెళ్తేనే మనము ఈ గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు ఏ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను సిద్ధపరిచాడో వాటిని మనం అనుభవించే వారంగా ఉంటాం. ఇది అంత ఇది ఇరుకైన మార్గమే. ఇది ముళ్ళ దారే. ఈ దారిలో ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళులు గుచ్చుకుంటాయి. ముళ్ళుల ద్వారా మనం ఎంతో బాధను అనుభవిస్తాము. మనకి దుఃఖం కలుగుతుంది. మనకి అస్వస్థత కలుగుతుంది. ఒక్కోసారి మనము భౌతికంగా నష్టపోయే వారంగా ఉంటాం. ఒక్కోసారి ఈ ముళ్ళ ద్వారా మనం మరణించవలసిన వారంగా ఉంటాం. ఈ ముళ్ళ దారి గుండా వెళ్ళినప్పుడు మనకు అనేకమైన కష్ట పరిస్థితులు. అంటే దేవుడు మన కొరకు ఏమైతే సిద్ధపరిచాడో, మనము ఆది నుండి అంతం నెరిగిన దేవుడు జగత్తు పునాదికి ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు ఇక్కడి నుంచి తను ఈ ఒక పేరు ఉంటది. ఈ మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు తను ఎట్లా ఉండాలని దేవుడు ముందుగానే తన ప్రణాళికలను సిద్ధపరిచాడు. ఆ విధంగానే మనము ఆ ప్రణాళికల ద్వారానే మనము ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉంటాం. ఆ ప్రణాళికలో భాగంగానే మనం జీవించవలసిన వారంగా ఉంటాం. అది మనకు తెలియదు కానీ యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి మన అనుదిన జీవితంలో మనం అనేక రకాలుగా మనము కష్టపడాల్సి ఉంటది. క్రైస్తవ జీవితం అనేది నిశ్చయముగా కష్టమైన మార్గమే. అది కష్టతరమైన మార్గమే. అది పూల పాన్పు కానే కాదు. అది ఆ దారిలో ఖచ్చితంగా ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళుల ద్వారా మనకి అనేక బాధలు కలుగుతాయి. కష్ట పరిస్థితులు గుండా వెళ్తాము. మన చుట్టూ ఉన్న వారి ద్వారా మనకి అనేక రకాలుగా మనము ఇవన్నీ మనము ఈ బాధలు అనేవి మనకు ఉంటాయి. అయినప్పటికీ దేవుడు మనకి తోడై ఉంటే జీవింపజేయు ఆత్మ ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ రక్షణ ద్వారా మనల్ని ప్రతి పరిస్థితుల్లో మనల్ని ఆదుకుంటాడు. ఆయన ప్రతి పరిస్థితుల్లో మనల్ని ఆదుకుంటాడు. ఆయన హక్కున చేర్చుకుంటాడు. మన కష్ట పరిస్థితుల్లో, మన కృంగుదలలో ఆయన లేవనెత్తుతాడు. మనం దిగులు పడినప్పుడు, బాధలు పడినప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన మనకి సమీపంగా ఉంటాడు. మనల్ని బలపరుస్తాడు. అన్ని విషయాల్లో ఆయన మనకి సహాయం చేస్తాడు. ఎప్పుడు అంటే రక్షింపబడినప్పుడు, నిజమైన దేవుణ్ణి ఎరిగినప్పుడు, నిజమైన దేవునికి విధేయత చూపించినప్పుడు, విశ్వాసంలో కొనసాగినప్పుడు. విశ్వాసము, విధేయత అనేది మన ఆత్మీయ జీవితానికి పునాదులు వంటివి. అవే మనకి పునాదులు. ఆ విశ్వాసం, విధేయత అనేది మన జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళగలం. ఎందుకంటే మన కష్ట పరిస్థితులు వస్తాయి. మనకు విశ్వాసం లేకపోతే వాటిని అధిగమించడం చాలా కష్టమైతది. దేవునికి విధేయత చూపించలేము. ఒక్కొక్కసారి మనకి సనుగులు గొనుగులు ఉంటాయి. ఇవన్నీ వస్తాయి మన జీవితంలో. అయినప్పటికీ ఆ పరిస్థితులు అన్నిట్లో కూడా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. విశ్వాసంలో బలపరుస్తాడు. విశ్వాసాన్ని ఇస్తాడు. ఆ విశ్వాసం ద్వారా ఆయనకి విధేయత చూపించే వారంగా మనం ఉంటాము. ఈ ఆత్మ ద్వారా మనం ప్రతి పరిస్థితిలో దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. మనము ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మనం సంతోషంగా జీవించగలం. తృప్తి కలిగిన జీవితాన్ని. మనకి ఎన్నో కొరతలు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము ఎల్లప్పుడూ తృప్తి కలిగిన వారంగా ఉంటాం. ఆ తృప్తిని బట్టి మనం సంతోషంగా జీవిస్తాం. మనకు అది లేదే, ఇది లేదే, మనకు అది తక్కువైంది, ఇది తక్కువైంది అని మనమేం బాధపడము.
బాధపడం అసలు. మన జీవితంలో దుఃఖాలు, బాధలు ఇటువంటి ఎన్నో వస్తాయి. ప్రతిదినం అనుదిన జీవితంలో మన ముందుకు మన జీవిత నావ కొనసాగాలంటే ఇవన్నీ మనకి అన్ని ఆటంకాలుంటాయి. ఎన్నో ఆటంకాలు, ఎన్నో పోరాటాలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిలో దేవుడు మనల్ని బలపరుస్తాడు, ముందుకు నడిపిస్తాడు. మన ఆత్మీయ జీవితము ముందుకి వెళ్ళినట్లుగా దేవుడు మనకి సహాయం చేస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ఆ పోరాటంలో మనకి విజయాన్ని ఇస్తాడు. ఆ గొప్ప విజయశాలులముగా మనము జీవించగలుగుతాం. ఎప్పుడు అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతదంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మాత్రమే ఇది మనకి జరుగుతది. ఇట్లా మనము జీవించగలిగే వారంగా మనం ఉంటాము. ఆయన ఆత్మ అనే సంచుకరుని మనకు అనుగ్రహించాడు కాబట్టి, ఆయన ఆత్మ చేత మనల్ని ముద్రించాడు కాబట్టి, ఆయన ఆత్మ మనకి ఎప్పుడు తోడై ఉంటది. ఆయన ఆత్మ మనకి ఎప్పుడు తోడై ఉంటది. ఆయన మనకు వాగ్దానం చేశాడు, నా ఆత్మని నీకు అనుగ్రహిస్తాను. ఎప్పుడు అంటే రక్షింపబడిన తర్వాత, నిజమైన దేవుణ్ణి మనము నమ్మిన తర్వాత, ఆయనకు విధేయత చూపించినప్పుడు, ఆయన యందు విశ్వాసంతో జీవించినప్పుడు. మా విధేయత విధేయత అనేది విధేయత విశ్వాసం అనేది నిజంగా ఆత్మీయ జీవితానికి అవి పునాదులు వంటియా. వాటన్నిటిని ఎప్పుడు విడిచిపెట్టొద్దు. విశ్వాసాన్ని విడిచిపెట్టుకోవద్దు. మనం విధేయత చూపించడంలో తప్పిపోకూడదు. కాబట్టి ఈ ఆత్మ ఆత్మ అనే సంచకరుని మనకు అనుగ్రహించాడు కాబట్టి, ఈ ఆత్మ మనల్ని ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ బలపరుస్తుంది. ఆత్మ చేత మనల్ని దేవుడు ముద్రించాడు. ఆత్మ చేత ఆత్మ అనే సంచకరుని దేవుడు ఇచ్చాడంట. ఆత్మ అనే సంచకరు అంటే మనము కొంతమంది పొలం కొనినప్పుడు ఇది మనది అని అనిపించుకోవడానికి కొంచెం మనీ ఇస్తా ఉంటాం. అట్లా దాన్ని సంచకరు అంటారు. అది మనీ అంటే ఏంటంటే ఈ పొలం నాది, ఇంకా ఇది నేను వెలపెట్టి కొన్నాను అన్నట్లుగా దానికి సంచకరు అంటారు. అట్లా ఆత్మ అనే సంచకరుని మనకి ఇచ్చాడు. దేని కొరకు అంటే పరలోక రాజ్యంలో మీకు స్వాస్యం ఉంది, పరలోక రాజ్యంలో మీకు స్వాస్యం ఉంది అని ఆయన ఆత్మ ద్వారా మనల్ని మన జీవితంలో ప్రతి విషయంలో ముందుకు నడిపించడానికి ఆ ఆత్మని మనకి సంచకరువుగా అనుగ్రహించాడు. ఈ సంచకరువు ఈ ఆత్మ అనేది ఏంటంటే ఏమని చెప్తుందంటే మనం ఆయన సొత్తు, ఆయన ప్రజలం, ఆయన ఆత్మ మనలో నివసిస్తుంది, నిత్యం మనము ఎల్లప్పుడూ ఆయనతో జీవించి ఉంటామన్న నిరీక్షణ ఈ ఆత్మ ద్వారా మనకు కలుగుతుంది. ఈ జీవం అనేది ఇది పరలోక జీవం, సంపూర్ణమైన తృప్తినిచ్చే జీవం ఇది. ఇది ఈ ఆత్మని ఆయన ఎందుకు మనకి ఇచ్చాడు అంటే ఆయన ఘనత కొరకు, ఆయన మహిమ కొరకు మనకి తోడై ఉన్నాడు, మనకి సహాయం చేశాడు. ఆయన రక్తం ద్వారానే మనకి ఈ విమోచన, ఈ విడుదల కలిగింది. ఈ ఆత్మ ఈ స్వాస్యం ఎటువంటిది, ఈ ఆత్మ అనుగ్రహించిన స్వాస్యం ఎటువంటిదంటే ఈ స్వాస్యము శాశ్వతమైనది, స్థిరమైనది, ఆనందాన్ని ఇచ్చేది, ఆదరణ ఇస్తుంది, నెమ్మదినిస్తుంది, బాధల నుండి, దుఃఖం నుండి, కష్టముల నుండి, నొప్పి నుండి విడిపిస్తుంది. ఈ స్వాస్యం అంటే ఇది పరలోకంలో ఉన్న స్వాస్యం, ఇది భౌతికమైనది కాదు. ఈ ఆత్మ ద్వారా మనము స్వాస్యాన్ని మనము సంపాదించుకున్నాము. దేవుడు మనకి సంపాదించాడు, మన కొరకు సిద్ధపరిచాడు. ఈ స్వాస్యం అనేది పరలోకంలో మనకి నెమ్మది, ఏడ్పు, దుఃఖము, ఈ కష్టమైన ఈ పరిస్థితులు అన్ని ఏమి ఉండవు. మనకి ఎల్లప్పుడూ పరలోకంలో ఎంతో సమృద్ధి అయిన జీవము, సమృద్ధి అయిన సంతోషము, విస్తారంగా మనకి ఏది కొదవ లేకుండా ఉంటది, కొరతలు లేని స్థలం, అది విశ్రాంతినిచ్చే స్థలము. నాయన ఇదంతా ఏంటిదంటే మనకి దేవుని కుమారులముగా, దేవుని బిడ్డలముగా మనకి వారసత్వం ద్వారా మనకి కలిగిన స్వాస్థ్యం. ఇది తండ్రి ద్వారా, మన తండ్రి అయిన దేవుని ద్వారానే కలిగింది, ఆయన రక్తం ద్వారానే కలిగింది. ఆయన మన కొరకు మరణించడం ద్వారానే ఇవన్నీ మనము స్వతంత్రించుకునే వారంగా మనం ఉన్నాము. ఇవన్నీ ఆయన ఆత్మ ద్వారానే స్వాస్యంగా పొందగలిగిన వారంగా ఉన్నాం. ఆయన ఆత్మ ద్వారానే మనకి ఇవన్నీ దొరుకుతాయి. ఇవన్నీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఆత్మ సంబంధమైనవి మాత్రమే కాదు కానీ ఈ ఆత్మ ద్వారా భౌతికంగా కూడా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన యందు విశ్వాసంతో విధేయత చూపించినప్పుడు, ఆయన చిత్తానికి మనం విధేయులమైనప్పుడు, ఆయన చిత్తాన్ని మనం చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కటి ఆయన చేతుల నుండే మనకి దొరుకుతుంది. అవి ఆత్మ సంబంధమైనవైతేనేమి, భౌతికమైనవైతేనేమి, సమస్తము ఆయన ద్వారానే మనము పొందుకునే వారంగా ఉంటాం. ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చేది, ప్రతి ఒక్కటి ఆయన ఇస్తేనే మనకు దొరుకుతుంది. ఆయన ఇవ్వకపోతే మనకి ఏది దొరకదు. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక.